నాయకత్వం దగ్గుబాటి గారి నాయకత్వం దగ్గుబాటి గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం దగ్గుబాటి గారి నాయకత్వం దగ్గుబాటి గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కూటమి మేనిఫెస్టో కూటమి మేనిఫెస్టో కూటమి మేనిఫెస్టో కూటమి మేనిఫెస్టో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో వడ్డీలాలి ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఒక పండుగ వాతావరణంగా ఉంది ప్రజలకు. ఎందుకంటే ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో నిన్నటి దినమున విడుదల కావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఆశీర్వాదం వలన ఎన్డీఏ కూటమి ఏర్పడి మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. అది ఒక పేదల పండుగలాగా ఉంది. ఈ రాష్ట్రంలోనే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బేల్దారులకు ఉచిత ఇసుక విధానం పెట్టడం జరిగింది. చూడండి ఒక్కసారి ప్రజలారా, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ గిఫ్ట్ ప్రజలకు లేబర్కే ఇచ్చారు. అట్లా పోతే ఈ రాష్ట్రంలో కత్తి మీద సానిలాగా తెలుగు ప్రజల పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే ఈ 5 ఏళ్లలో చాలా దీనస్థితిగా ఉంది. తెలుగు ప్రజలకు ఈ ప్రపంచ దేశంలోనే ఒక ఉన్నత స్థాయి ఉన్న విధంగా ఉంటే, అలాంటిది మన జగన్మోహన్ రెడ్డి వచ్చినాక రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. ఈ రాష్ట్రాన్ని 5 ఏళ్లలో 13 లక్షల కోట్ల అప్పు చేసి సర్వనాశనం చేశాడు. ఒక్కొక్క కుటుంబానికి 8 లక్షల రూపాయల అప్పు నెత్తన పెట్టే విధంగా అప్పు చేసి పెట్టాడు. అదేవిధంగా పోతే మద్య నిషేధం అని చెప్పి 35 లక్షల కుటుంబాలు నాశనమయ్యే విధంగా సరైన బ్రాండ్ పద్ధతి లేకోకుండా అన్యాక్రాంతమైన బ్రాండ్లు పెట్టి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితికి వచ్చేసింది. అదేవిధంగా పోతే బీసీ కులాలకు బీసీ మేనిఫెస్టో డిక్లరేషన్ ఏమిచ్చారు, 15,000 కోట్లు మేలు చేసే విధంగా దాన్ని కూడా విస్తరించడం చేయడం. ఆదరణ పనిముట్లు కూడా ప్రతి ఈ 5 ఏళ్లలో ఆదరణ పనిముట్లు ఇస్తారు. కాపులకు 5 ఏళ్లలో 15,000 కోట్లు వాళ్ళ అభివృద్ధి కోసం తోడ్పాటు చేయాలనే ఉద్దేశంగా ఉంది. అదేవిధంగా పోతే డీజిల్ పెట్రోలు నియంత్రణ చేయాలనేది ఒక పెట్టుకొని ఉన్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సూపర్ 6 పథకాలు అవన్నీ ప్రజలకు తెలిసిన విషయమే. అందులో కొత్తగా 2 సూపర్ 6 పథకాల్లో 2 చేర్చడం జరిగింది. 50 సంవత్సరాలు పూర్తి నిండిన ఎస్సీ ఎస్టీలకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా పోతే ఇన్సూరెన్సు 25 లక్షల రూపాయలు, ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల రూపాయలు కుటుంబానికి పెంచడం జరిగింది. అదేవిధంగా మహిళలకు, డాక్రా మహిళలకు 3 లక్షలు ఉన్నది, 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతున్నది. అలాగనే పోతే విద్యార్థులకు మొదటి దఫా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి సంతకంలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము వాళ్లకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది, నిరుద్యోగ వృత్తి ఇవ్వడం జరుగుతుంది. మహిళలకైతే 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతున్నది. మంచినీటి కుళాయి కనెక్షన్ ప్రతి ఇంటికి ఇవ్వాలని ముఖ్య ఉద్దేశం. ఈ విధంగా ఎన్ని విధాల వరాలు ప్రకటించారంటే అన్ని ప్రకటించారు అన్ని వర్గాల వారికి. అదేవిధంగా పేదలైన వాటి కాప కమ్మలకు కూడా, ఓసీలకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా నిధులు. అదేవిధంగా నాయి బ్రాహ్మణులకు చూస్తే గిన దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులు వృత్తి చేసుకునే వాళ్ళకు 25,000 రూపాయలు వాళ్ళకు కూడా ఉచితంగా జీతాలు ఇచ్చే విధంగా వాళ్ళకు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మైనార్టీ సోదరులకు ఎత్తుకుంటే వాళ్లకు గతంలో ఇచ్చిన పండగ
కానుకలన్నీ తిరిగి రంజాన్ తోపు అయితే గుల్హాన్ పథకం అయితే తిరిగి వాళ్ళకు ప్రారంభించి అదే ముజాఫర్లకు కూడా ప్రతి నెల వాళ్ళకు కూడా జీతం ఇచ్చే విధంగా చేయాలనేది, అదేవిధంగా బ్రాహ్మణ స్వాములకు కూడా వాళ్ళకు కూడా గుళ్ళల్లో ఉన్న వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చే విధంగా అన్ని విధాలుగా ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే విధంగా పేద మధ్య ఉన్నత వర్గాలకు అందరికీ మేలు జరిగే విధంగా ఈ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తేదీ 13వ తేదీన చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించి ఎన్డీఏ కూటమైనటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అనేకమైనటువంటి పేదలు, బడుగు, బలహీన వర్గాలకి మేలు చేకూర్చేటువంటి హామీలు ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ సంతకం డిఐసి మీద పెడతారని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది. వికలాంగులకి 6,000 రూపాయలు పెంచడం జరిగింది పెన్షను. అలాగే ఇవే కాకుండా ఉచిత ఇసుక, తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ముస్లిం మైనార్టీలకి 1,00,000 రూపాయలు హజ్ యాత్రకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే షాదీ ముబారక్ కింద 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇమాములకి ముజానులకి 10,000 రూపాయలు, 5,000 రూపాయలు శాలరీ ఇవ్వడం కానీ జరుగుతూ ఉంది. ముస్లిమ్స్కే కాకుండా మిగతా కాపు సోదరులకి 5 ఏళ్లలో దాదాపు 15,000 రూపాయలు కాపు కార్పొరేషన్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా అనేకటువంటి వ్యవసాయంకి అయితే ఏమి, అలాగే మిగతా వర్గాలకు కానీ ఇండస్ట్రీస్కి అయితే ఏమి, అన్నిటికీ ప్రతి ఒక్కదానికి న్యాయం చేకూరుస్తూ మా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. నిన్నటి నుంచే ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. బ్రహ్మాండమైన మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు ప్రజలు. ఖచ్చితంగా దీన్ని గెలుపు వైపు దూసుకెళ్తున్నాం. తెలుగుదేశం పార్టీ మేము గెలవబోతున్నాం. రేపొద్దున మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. ఎన్డీఏ కూటమిలో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పోయిన ఎన్నికల్లో నవరత్నాలు అని చెప్పేసి ఏ విధంగా అయితే నవమోసాలు చేశాడో, భవన నిర్మాణ కార్మికులకి 4 సంవత్సరాలు ఏ విధంగా పని లేకుండా చేశాడు, రైతులకి డబ్బులు ఇస్తా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000 రూపాయలతో కలిపి ఆయన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్ని వర్గాలకి జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. ఇప్పుడు దాకా ఒక ఉద్యోగం నింపలేదు. వాటన్నిటిని పరిష్కరించే దిశగా ఈరోజు ఎన్డీఏ కూటమి యొక్క మేనిఫెస్టో ఉంది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. అదేవిధంగా రైతులకి 20,000 రూపాయలు ప్రకటించారు. ఆయుష్మాన్ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 5 లక్షల, దాంతోపాటు 25 లక్షల కుటుంబానికి ఒక ఆరోగ్యశ్రీ కింద ఇవ్వడము. వీటన్నిటినీ చూస్తుంటే సిపిఎస్ని రద్దు చేస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. కానీ ఈరోజు సిపిఎస్కి ఒక క్రమమైన పద్ధతిలో ఏం చేస్తే బాగుంటుంది, ఉద్యోగస్తులను అందరూ కూర్చోబెట్టేసుకుని సిపిఎస్కి సమాంతరంగా లేకపోతే దానికైనా లబ్ధి పొందే విధంగా చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం ప్రకటించారు. అన్ని వర్గాల వారికి, మహిళలకు కానీ, కార్మికులకు కానీ, విద్యార్థులకు కానీ, యువతకు కానీ, రైతులకు కానీ అన్ని వర్గాలని దృష్టిలో పెట్టుకొని ఒక జనరంజకమైన మేనిఫెస్టో రిలీజ్ అయింది. దీన్ని అన్నిటినీ ప్రజలు హర్షిస్తున్నారు, ఆమోదిస్తున్నారు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ, అయితే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం కానీ డబుల్ ఇంజన్ సర్కార్తోనే, కేవలం డబుల్ ఇంజన్ సర్కార్ లేకుంటే ఈ అభివృద్ధి సాగదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలోనే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు, అప్పుల పాలు చేశాడు, అన్ని వర్గాలకి నవరత్నాలని చెప్పేసి నయవంచన చేశాడు. కాబట్టి ఈరోజు ఉమ్మడి ఎన్డీఏ మేనిఫెస్టో ఏదైతే ఉందో అది అందరూ అన్ని వర్గాల్ని తృప్తిపరిచే విధంగా, అన్ని వర్గాలకి న్యాయం చేసే విధంగా ఉంది. కాబట్టి ప్రజలందరూ ఈ ఉమ్మడి కూటమిని అభ్యర్థులందరినీ గెలిపించాలి. ముచ్చటగా 3వసారి కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముందుకు కావాలంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క దృష్టికోణంతోనే అవుతుంది, ఆయన యొక్క విజన్తోనే అవుతుందని చెప్పేసి ప్రజలందరూ తెలుసుకున్నారు. ఒక్కసారి ఓటేసేసి ఒక ముద్దాయికి ఏ విధంగా రాష్ట్రం నష్టపోయిందో, ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, అన్ని వర్గాలను ఏ విధంగా వంచారో తెలుసుకున్నారు. కాబట్టి తప్పకుండా ఈరోజు ఈ మేనిఫెస్టో వలన అన్ని వర్గాలు తృప్తి పొందేసి రాబోయే మే 13వ తేదీ
కూటమికి ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాం. ఈరోజు కూటమి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి మేనిఫెస్టో నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది. కానీ మేనిఫెస్టో విడుదలలో కూడా అన్ని వర్గాల, ఎందుకంటే పేద ధనిక అన్ని వర్గాల వారికి కూడా సమన్వయం జరిగే విధంగా ఈరోజు మేనిఫెస్టో ఉంది. ఎందుకంటే పాలన చేతగాని పాలన ఏ వ్యక్తికైతే ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన ఎన్నో ఎలక్షన్లోకి రాకముందు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అవి చేస్తాను ఇవి చేస్తాను, నా అక్క చెల్లెళ్ళకి అవి చేస్తాను ఇవి చేస్తాను అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అక్క చెల్లెల్ని ఏ స్థితి తీసుకొచ్చారో మనకు కనిపిస్తుంది. కానీ యావత్తు ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అన్ని వర్గాలకు కూడా ఏ స్థితికి తీసుకొచ్చిందో మన కళ్ళ కనిపిస్తుంది. కానీ ఎక్కడికి వెళ్ళినా ఏ చోటుకి వెళ్ళినా ఏ వర్గానికి వెళ్ళినా కూడా అందరూ కూడా ఈ సైకోపాలన ఎప్పుడు పోతుంది, మన చంద్రన్న రాజ్యం ఎప్పుడు వస్తుంది అనే విధంగా ఈరోజు ప్రజలు ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మా మేనిఫెస్టో మహిళలకి, ఎందుకంటే ఈరోజు మహిళలు చెప్పుకునే విధంగా ఈరోజు ఇంట్లో వంటింట్లో ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తున్నారు. తర్వాత ప్రతి మహిళకి 19 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి ఒక్కరికి 1500 ఇస్తున్నారు. మరి తల్లికి వందనం అనే విధంగా గతంలో ఆ ప్రభుత్వం ఏం చెప్పారంటే, మేము వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమం చేస్తాము, ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత ఏవో ఆటంకాలు పెట్టి కానీ ఇంట్లో ఒకరికే ఇచ్చే పరిస్థితి అయింది. కానీ ఈరోజు మేమైతే అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం కార్యక్రమంలో ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి చదువుకునే విధంగా ప్రతి ఒక్కరికి ఆ కార్యక్రమం ఆ స్కీమ్ తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈరోజు చదువుకున్న విద్యార్థులు కూడా మరియు దాంతోపాటు మన రైతులకు కానీ రుణమాఫీ, మరియు ఇంటింటికి కొలాయి, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి మహిళలకి పెద్ద పీట వేసే విధంగా మరియు డ్వాక్రాలకి గతంలో ఏవో చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఏమీ చేసిన పరిస్థితి. ఈరోజు 20,000 పైన కానీ వాళ్ళకి సబ్సిడీ ద్వారా వాళ్ళకి రుణాలు ఇచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఇది వచ్చిన తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తామనే విధంగా మా కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారనే విధంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కానీ దాంతోపాటు ఈరోజు ఎందుకంటే ప్రత్యేకంగా మహిళలు మేమందరము పాలాభిషేకం చేస్తున్నా ఈరోజు పెద్దగా పండుగ వాతావరణం మరింతగా మే 13వ తారీఖు కూడా పండుగ వాతావరణం తీసుకొస్తామని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఎన్డీఏ కూటమిలో భాగంగా నిన్న మా అధినేత చంద్రబాబు గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా మేనిఫెస్టో చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మా ఇన్ఛార్జ్ అయినటువంటి దగ్గుపాటి ప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా గత ప్రభుత్వం చేసిన మోసాలు, జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకు విసిగిపోయారు. కాబట్టి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, మాకు మంచి సదుపాయాలు కల్పిస్తారు, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, ఏ వర్గానికి కూడా ఎక్కడ అన్యాయం చేయకుండా మేనిఫెస్టోలో పేర్కొన్నారు. మహిళలకు కానీ, యువతకు కానీ, రైతులకు కానీ, అన్ని కులాల వారికి కూడా. కాబట్టి థ్యాంక్స్ టు ఎన్డీఏ కూటమి. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. జై తెలుగుదేశం.